హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ పెట్టుబడుల అంశంలోనూ రాజకీయమే. ఇద్దరి పోరాటం అదే. కేటీఆర్ ఇంగ్లీష్ చూసో కేటీఆర్ అడిగారనో తెలంగాణకు హైదరాబాద్ కు పెట్టుబడులు రాలేదు. కాంగ్రెస్ కూడా పెట్టుబడులు తేగలదని చెప్పే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. మా కేటీఆర్ తోనే అవి సాధ్యం. కాంగ్రెస్ చెప్పేవన్నీ ఫేక్. హైదరాబాద్ బ్రాండ్ అంతా కేటీఆర్ వల్లే అన్ని చెప్పే ఉద్దేశం బీఆర్ఎస్ ది. కేటీఆర్ తరపున క్రిషాంక్. అవును, తెలంగాణలో ఇప్పుడు ఇదే ఫైట్ నడుస్తుంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వరుసగా వ్యాపారవేత్తలను, పలు కంపెనీల సీఈఓలను కలుస్తున్నారు. తోడుగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంది. బిజీ షెడ్యూల్ తో పాటు ఆ కంపెనీ ఇన్ని వేల కోట్లు, ఈ కంపెనీ ఇన్ని వందల కోట్లు పెట్టుబడి పెడుతుందని సీఎంఓ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంది. అలా సీఎంఓ నుండి ఏ కంపెనీ పెట్టుబడికి ముందు వస్తుందో చెప్పమంటే ఆలస్యం అవుతుంది. క్రిషాంక్ ఎంటర్ అవుతున్నారు. ఆ కంపెనీ ఫేక్, ఈ కంపెనీకి అన్ని కోట్లు పెట్టే సామర్థ్యం లేదంటూ ట్వీట్లతో హడావుడి చేస్తున్నారు. కేటీఆర్ తరపున క్రిషాంక్ వక్తాల్లో పిచ్చుకున్నారు సరే, కానీ క్రిషాంక్ ను కౌంటర్ చేసేందుకు కాంగ్రెస్ లో ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అధికారం ఉన్న పలువురు యువ నాయకులు చైర్మన్ గిరి ఇచ్చిన సర్కార్ ను డిఫెండ్ చేసేందుకు ముందుకు రావట్లేదన్న అభిప్రాయం వినిపిస్తుంది. మొదటి రోజే ఫస్ట్ డేనే కేవలం ప్రచారం కోసం గిన్నిన్ని పేపర్ల పాపం మా తెలంగాణ మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇంత స్పేస్ ఇచ్చే ఫ్రంట్ పేజు, సెకండ్ పేజు అందరు రాసిర్రు. రాత్రికి రాత్రి అరే ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద అనౌన్స్మెంట్ చేసిర్రు, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, ఇగో ఇన్ని పేపర్ల బ్యానర్ ఐటమ్ 839 కోట్లు అని. కానీ కంపెనీ చూస్తే బోగస్ ఫ్రాడ్ కంపెనీ. దావోస్ కి పోయి ఫ్రాడ్ కంపెనీ గోధి ఇండియాతోని ఒప్పందం, మూసీని ఒక ఫ్రాడ్ కంపెనీ మెయిన్ హార్డ్ అనేటోళ్లతో కూర్చొని వాళ్లతో ఒప్పందాలు. ఇవాళ అమెరికాకు పోయి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ధనంతో ఇవాళ ఇన్ని బృందాలు, అనుముల కొండలు గారు ఆస్ట్రేలియాకు ఒక బృందం, ఇటు అనుముల రేవంత్ రెడ్డి గారు అమెరికాకు ఒక బృందం, ఇంత వెళ్ళినప్పుడు మీరు తెలంగాణ ప్రజాధనంతోని అక్కడ పర్యటిస్తున్నప్పుడు తీసుకొని వచ్చే ప్రతి కంపెనీని ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోయినరు? ఎందుకంటే కేటీఆర్ గారితో పోటీ కాబట్టి. కేటీఆర్ గారి కంటే మెరుగ్గా చేస్తున్నాను, కొత్త కొత్త కంపెనీలను తీసుకొని వస్తున్నాను అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. కానీ వెళ్ళినప్పుడు ఒరిజినల్ కంపెనీలను తీసుకొని రండి, ఫ్రాడ్ కంపెనీలను ఎందుకు తీసుకొని వస్తున్నారు? స్కాముల మీద స్కాములు, బోగస్ కంపెనీలు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు మీ పర్యటనను చూస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళి అమెరికాలో కంపెనీలు తీసుకురావడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి అక్కడికి వెళ్ళేదాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. కానీ మీ పర్యటనలో ఎట్లాంటి కంపెనీలు వస్తున్నాయి, తెలంగాణకి ఏం పేరు తీసుకొని వస్తున్నారు మీరు అనేది కూడా చూస్తూ ఉంటారు. ఇట్లాంటి బోగస్ కంపెనీలతోని వాల్ష్ కర్రా, గ్రెగరీ రాబర్ట్ వాల్ష్, ఫనీ కుమార్ కర్రా, ఏదో అమెరికాలో ఒక అపార్ట్మెంట్ లో వాళ్ళు క్రియేట్ చేసుకున్న కంపెనీ, వాళ్ళు క్రియేట్ చేసుకున్న కంపెనీ, అది కూడా సింగపూర్. ఈ సింగపూర్ సంబంధం ఏముందో రేవంత్ రెడ్డి గారితోని, ఆ కంపెనీతోని మీకు ఎట్లా పరిచయం అయిందో, ఎట్లా ఏర్పాటైందో, ఎవరు ఈ సమావేశం ఏర్పాటు చేసిర్రో, నిన్న అది కూర్చొని మీరు సమావేశం పెట్టుకోవడం, దాని మీద ఆల్రెడీ ఒప్పందం కూడా సంతకం చేయడం. MOU ఆల్సో హాస్ బీన్ సైన్డ్. 839 కోట్లు పెట్టుబడి 5 సంవత్సరాలకు. ఏ సంస్థకైతే ఒక యాన్యువల్ స్టేట్మెంట్ ఉండదో, ఏ సంస్థ పుట్టుపూర్వత్రాలు చూస్తే స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీలో అవి ఇక్కడ 839 కోట్లు మన హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో పెడతారు, మహిళల కోసం పెడతారు అంటే నమ్మశక్యంగా ఉందా రేవంత్ రెడ్డి గారు? ఈ బోగస్ ప్రచారం బంద్ చేయండి. గోధి ఇండియాలు, మెయిన్ హార్ట్లు, ఈ వాల్ష్ కర్రాలు, ఈ కామెడీ బంద్ చేసి సీరియస్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటి కోసం గత ప్రభుత్వం ఏదైతే ప్రయత్నాలు చేసిందో, మేము తీసుకొచ్చిన వాటిని మీరు ఏదైతే ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేస్తారో అది చేయండి. కానీ కేవలం కేటీఆర్ గారి కంటే నేను మెరుగ్గా చేసిన అని చూపెట్టుకోవడానికి లెక్కల కోసం ఇన్ని వేల కోట్లు తీసుకొని వచ్చినాం, ఇన్ని వందల కోట్లు తీసుకొని వచ్చినామని బోగస్ కంపెనీల, ఫ్రాడ్ కంపెనీలతోని తెలంగాణ రాష్ట్రం ఒప్పందం చేసుకోవడం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు.